హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ చూపించబోతున్నాను. ఈ చికెన్ పకోడీ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బేసిన్ పౌడర్, శనగపిండి, 1 ఎగ్, అర నిమ్మ చెక్కని అందులో పిండుకుని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా చాలాసేపు మనం వాటిని మిక్స్ చేసుకోవాలి. మనకి అది కొంచెం టైట్గా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా మనం దాన్ని కలుపుకోవచ్చు. అలా కలిపిన తర్వాత ఇది మిశ్రమాన్ని అంతా కూడా మనం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మూకుని తీసుకుని అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఫస్ట్ దాన్ని కాగిందో లేదో తెలుసుకోవడం కోసం చిన్నదాన్ని అందులో వేసుకోవాలి. చిన్నది వేసుకుని అయితే పైకి తేలింది, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం పకోడీ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ని కొంచెంగా ఆయిల్కి సరిపడేలాగా మనం అందులో వేసుకోవాలి. ఆ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకుని దాన్ని అంతా కూడా ఉడకనివ్వాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపలైతే ఉడకదు. కాబట్టి మనం సిమ్లో పెట్టుకుని దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు మరలా ఇంకొక ఆయ కింద నేను వేసుకుంటున్నాను. మళ్ళీ మిగిలిన చికెన్ని ఇంకొకసారి మనం వేసుకుని సేమ్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని చికెన్ పకోడీ ఉడికే వరకు ఉంచుకోవాలి. చూసారా, చికెన్ పకోడీ అయితే మనకి ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా వీడియోను షేర్ చేయండి. మర్చిపోకుండా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.